कृष्णपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणि विचारिणि निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे కృష్ణ. మనం భగవద్గీత 18వ అధ్యాయం చర్చిస్తున్నాము. ఇక్కడ 61, 62, 63 శ్లోకాల్లో భగవంతుడు ఆయన చాలా గుహ్యమైన జ్ఞానులు ఆయన ఈ సారాంశం చెప్తున్నారు. దానికి ముందు కొన్ని శ్లోకాల్లో హరే కృష్ణ. సరే, కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉంది. సో ఇక్కడ మనకి భగవంతుడు ఆ భక్తి మార్గంలో ఎలా కార్యం చేయాలనే విషయాన్ని అర్జునకి ముందు శ్లోకాల్లో ఆయన వివరించారు. సో జస్ట్ ఒక 2-3 శ్లోకాస్ చూసుకొని ముందుకెళ్దాం మనం. అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం, జస్ట్ ఒక రివిజన్. ఇక్కడ ఏమంటున్నారంటే యదహంకారం ఆశ్రిత్య న యోత్స ఇది మన్యసే మిథ్యైషి వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్ష్యతి. ఇక్కడ ఏమంటున్నారు, యద్ అహంకార ఆశ్రిత్య, నువ్వు అహంకారాన్ని ఆశ్రయించి నా యోష్యతే ఇది మన్యస్సే, నేను యుద్ధం చేయను అనుకుంటే ఏష వ్యవసాయ మిథ్యాహ, ఇది జస్ట్ ఒక మిథ్యంలాగే ఉంటుంది, దానివల్ల నువ్వు భ్రమితుడు అయిపోతావు అని చెప్తాను.
హరే కృష్ణ. ఇక్కడ నా యద్ అహంకార ఆశ్రిత్య, దీన్ని మనం చర్చించుకున్నాం ఏంటంటే అహంకార అహంకారం వశంలో నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని, యుద్ధాన్ని చేయకపోతే ఖచ్చితంగా నువ్వు అది చేస్తావు. ఎందుకంటే నీ స్వభావం ఆ రకంగా నిన్ను ప్రవర్తనకి బలవంతపరుస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది కృష్ణుడు అర్జునుడికి ఈ భక్తి మార్గంలో చెప్తూ. అయితే ఈ లాస్ట్ శ్లోకం ఏ రకంగా భక్తి మార్గంలో కార్యం చేయాలనే విషయం చెప్తూ, స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చసి యన్ మోహాత్ కరిష్యసి అవశోపితత్. కరిష్యసి అవశోపితత్ అంటే నిబద్ధతే, నీవు ఆ బంధనంలో ఉండటం కారణంగా స్వేన స్వభావేన జేన కర్మాణి. ఎందుకంటే స్వభావం ద్వారా ఏదైతే కర్మ మనలో ఉద్భవిస్తుందో, ఇప్పుడు నా స్వభావం ప్రకారంగా నాకు టీచ్ చేయటం ఇష్టం ఉంటుంది, ఇది నా స్వభావం, ఎక్కడున్నా కానీ టీచింగ్ చేస్తాను. కొంతమంది స్వభావం ఎక్కడున్నా కానీ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తారు, కొంతమంది స్వభావం ఎక్కడున్నా కానీ వాళ్ళు ఇతరులకు సహాయపడటం వాళ్ళ స్వభావం ఉంటుంది. సో మన స్వభావం ప్రకారంగా మనం ఒక కార్యం అనేది చేస్తున్నాం. ఆ విషయాన్ని అయితే ఇక్కడ ఏమంటున్నారు, అవశ అపి అంటే హెల్ప్లెస్లీ, మనం వద్దనుకున్నా కానీ ఆ పనులు చేస్తాం. మనం యద్ కరిష్యసి, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. తత్ కర్తుం న ఇచ్చసి, ఇప్పుడు నువ్వు నేను చేయను యుద్ధం అంటున్నావు కానీ బలవంతంగా నువ్వు అది చేయాల్సి వస్తుంది. అప్పుడు మోహాత్, నువ్వు మోహవశాత్తు నేను చేయనన్నా కానీ నీ యొక్క స్వభావం నా కార్యాన్ని చేయిస్తుంది అంటున్నారు కృష్ణుడు. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ సెక్షన్, ఇది మూడో భాగంలో, ఈ అధ్యాయం యొక్క మూడో భాగంలో 61, 62, 63లో ఏ రకంగా పరమాత్మకి శరణు పొందాలి ఈ విషయాన్ని చెప్తూ భగవంతుడు ఏమంటున్నారంటే, ఈశ్వర సర్వభూతానాం హృదయ సజ్జన తిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఏమంటున్నారంటే, ఓ అర్జున, ఈశ్వర సర్వభూతానం, ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఉన్నారు అని. ఇప్పుడు భగవంతుడు నేనున్నాను అని చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. ఈశ్వర సర్వభూతాన్ని ఒక మూడో వ్యక్తి కింద ఎందుకు ఆయన ఈ విషయం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అంటే, భగవత్ రూపంలో ఉన్నప్పుడు ఆయన చాలా పక్షపాతం చూపిస్తారు, కానీ పరమాత్మ రూపంలో ఉన్నప్పుడు భగవంతుడు నిష్పక్షపాతంగా ఉదాసీనంగా ఉంటారు ఆయన. కానీ భగవంతుడి రూపంలో ఉన్నప్పుడు ఆయన పక్షపాతం చూపిస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే మనకు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. ఏమంటున్నారంటే సమోహం సర్వభూతేషు, అందరి జీవుల పట్ల నేను సమానంగా ఉంటున్నాను అన్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్టోస్తి న ప్రియ, ఎవరి పట్ల ద్వేషము, వారి పట్ల ఆసక్తి అంటూ లేదు. కానీ ఏ భజంతి తు మా భక్త్యా మైతే తేశ్చాప్యహం, కానీ నన్ను ఎవరైతే భజిస్తారో వారి పట్ల నేను ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాను. ఎప్పుడైతే సమోహం సర్వభూతేషు అన్నారో అక్కడ ఈ పరమాత్మ ఈశ్వర సర్వభూతానాం అన్నారు కదా, ఈ పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు అందరి పట్ల, జీవుల పట్ల సమానమైన భావాన్ని, సమానమైన వ్యవహారాన్ని ఆయన చూపిస్తారు. అంటే నువ్వు నచ్చావు నచ్చలేదు కాదు, నీ కర్మ ప్రకారంగా నీకు ఎంత రావాలి, ఏ టైంకి రావాలి, ఎలా రావాలనేది అది నిర్ణయింపబడుతుంది. దాని ప్రకారంగా ఆయన మనకి ఇస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆయన భగవత్ రూపంలో ఉంటారో అప్పుడు మన కర్మ ప్రకారం కాకుండా మనకి భక్తికి అనుకూలంగా ఏది ఉంటుందో దాని ప్రకారంగా ఆయన మనకి అన్ని సౌకర్యాలు ఆయన కలిగిస్తారు. ఇది చాలా పెద్ద వ్యత్యాసం, మనం అర్థం చేసుకోవాలి. అది అందుకే ఇక్కడ భగవంతుడు నేను ఉంటున్నాను అని చెప్పకుండా ఈశ్వర సర్వభూతానం అంటున్నారు. అంటే అయినా ఇక్కడ భగవంత్ రూపంలో ఈశ్వరుడు, పరమాత్మ రూపంలో ఉన్న ఈశ్వరుడు ఉదాసీనంగా ఎవరి పట్ల ఆయనకి ద్వేషము, స్వార్థం లేనటువంటి ఒక జడ్జి లాగా ఆయన అందరి హృదయాల్లో ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఆయన? బ్రాహ్మయం సర్వభూతానం, బ్రాహ్మయం సర్వభూతానం అంటే అందరినీ ఈ యొక్క కార్యాలు ఏవైతే చేస్తున్నారో పరమాత్మ ద్వారానే జరుగుతుంది, మాయ ఆయన శక్తి ద్వారా. యంత్రారూఢాని, ఈ మనం ఒక మిషన్ లాగా మన మిషన్ ని నడిపిస్తున్నట్టుగా భగవంతుడు తన శక్తి ద్వారా పరమాత్మ రూపంలో ఉండి అందరి హృదయాల్లో
ఈ మొత్తం భౌతిక సంసారం అంతా ఆయన నడిపిస్తున్నారు. ఈ విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు కృష్ణుడు. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారు, ఆయన నెక్స్ట్ శ్లోకంలో ఈ యొక్క పరమాత్మకి తం ఏవ శరణం గచ్చః, ఈ పరమాత్మని శరణం వెళ్ళమంటున్నారు. సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. ఏమంటున్నారంటే, భారత, ఓ భరత వంశీయుడా, తం ఏవ శరణం గచ్చః, ఈ పరమాత్మని నువ్వు శరణు పొందు. సర్వభావేన, పూర్తి భావంతో, ఒక భక్తి భావంతో. తర్వాత ఏమంటున్నారు, పరాం శాంతిం, అలా చేయటం వల్ల నీకు ఈ యొక్క అవిద్య పూర్తిగా నశించిపోయి నువ్వు పరాం శాంతిని పొందగలుగుతావు. తత్ప్రసాదాత్, ఆయన కృప ద్వారా, ఆ పరమాత్మ కృప ద్వారా శాశ్వతం స్థానం ప్రాప్యసి, ఒక శాశ్వతమైన స్థానాన్ని, భగవంతుడి యొక్క ధామాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇక్కడ త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, పూర్తి భావంతో, ఓ భరతవంశీయుడా అర్జున, ఆయన్ని శరణు పొందు పూర్తి భావంతో, పూర్తి భక్తితోటి. తత్ప్రసాదాత్, ఆయన ప్రసాదం ద్వారా పరాం శాంతిని నువ్వు పొందగలుగుతావు. స్థానం ప్రాప్యసి శాశ్వతం, శాశ్వతమైన స్థానాన్ని, వైకుంఠ లోకాన్ని నువ్వు పొందుతావని ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత ఏమంటున్నారంటే, ఇక్కడ మనకి ఉద్ధవుడితోటి భగవంతుడు 11వ స్కందం భాగవతంలో కూడా ఉంటున్నారు. ఆయన నైవోపయంతి అపచ్చితం తవేషస్ బ్రహ్మోస్పతి కృతం రద్ధ మూఢ శరణ్తః. ఆయన ఏమంటున్నారంటే, ఇలాగా ఎవరైతే భగవత్ స్మరణ చేస్తారో వారు కూడా ఆయన శరణు పొంది భగవద్ధామాన్ని చేరుకుంటా అని చెప్తున్నారు. అయితే నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నారంటే, ఇది 63వ శ్లోకంలో, ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయా విమృశ్యేతాత్ అశేషేన యతేచ్ఛసి తథా కురు. ఇది మయా తే ఆఖ్యాతం, అంటే ఇప్పటిదాకా నేను ఈ యొక్క శాస్త్రాన్ని నీకు వివరించాను. మరి ఎటువంటి శాస్త్రం అంటే ఇది? గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం. గుహ్యాత్ గుహ్యతరం జ్ఞానం అంటే కర్మ జ్ఞాన అష్టాంగ యోగ కన్నా చాలా గుహ్యమైన జ్ఞానం ఇది. కర్మ జ్ఞానము చాలా గుహ్యమైనది, దానిపైన జ్ఞానము, కర్మ, దానిపైన జ్ఞానము, దాని తర్వాత అష్టాంగ యోగము, ఇవన్నీ చాలా గుహ్యమైన జ్ఞానాలు. కానీ వాటికన్నా గుహ్యతరం అంటే భక్తి యొక్క జ్ఞానాన్ని, ఇది నేను నీకు వివరించాను. విమృశ్యేద అశేషేన, దీని గురించి నువ్వు జాగ్రత్తగా ఆలోచించి యథేచ్ఛసి తథా కురు, నీకు ఏది సరిగ్గా అనిపిస్తే అది నువ్వు చెయ్యి. ఇక్కడ చూడండి, భగవంతుడు మొత్తం వివరించాక, భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన అనాసక్తితో ఉంటారు. అంత వివరించాక ఒకళ్ళకి అనుకుంటారు, అరే నేను ఇంత చెప్పాను, ఇప్పుడు నేను చెప్పింది ఈ వ్యక్తి వినాలి అని ఒక కోరిక ఉంటుంది. మన దగ్గర కన్నా ఎవరన్నా వచ్చి నేను ఇలా బాధపడుతున్నాను అన్నప్పుడు మనం వారికి ఏదన్నా సహాయంతో ఉపదేశాన్ని ఇస్తాం. వారికి ఇలా చేయనాయన, ఇలా చేయనాయన చెప్పాక మనం ఏం ఆశిస్తాము, అరే ఈ వ్యక్తికి ఇంత వివరించాను, ఇంత సమయం తీసుకొని, ఇంత జాగ్రత్తగా, ఇన్ని రకాలుగా, ఇంత మంచి లాజికల్గా నేను ఈ వ్యక్తికి ఉపదేశించాను, ఈ వ్యక్తి వింటే చాలా బాగుంటుంది అని ఒక కోరిక ఉంటుంది. కానీ భగవంతుడు ఏంటంటే ఆయన చాలా అనాసక్తితో ఉంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య శిష్య జ్ఞాన వైరాగ్యశ్చైవ, పూర్తి జ్ఞానంతో కూడిన భగవంతుడు. ఆయన ఓపిక మనం అర్థం చేసుకోలేం. ఇంత వివరించి ఇన్ని చేశాక కూడా ఆయన పూర్తి ఓపికతోటి, అర్జున నీకు మొత్తం నేను చెప్పింది నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకొని నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెయ్యి. యథేచ్ఛసి తథా కురు, నీ ఇచ్చ ప్రకారంగా నీకు ఏది సరనిపిస్తే. ఇన్ని విషయాలు నేను వివరించాను. అప్పటిదాకా ఒక 600 శ్లోకాల పైన భగవంతుడు ఆయన అర్జునుడికి వివరిస్తున్నారు. 2వ అధ్యాయం నుంచి ఉపదేశాలు చెప్పారు. ఆయన కర్మయోగం గురించి చెప్తారు, జ్ఞాన యోగం గురించి చెప్తారు, అష్టాంగ యోగం గురించి చెప్తారు, ఆ భక్తి యోగం గురించి కూడా చెప్పారు. 6 నుంచి 12 అధ్యాయాల వరకు విరాట్ రూపం చెప్పారు, తన ఐశ్వర్యాల గురించి చెప్పారు. తర్వాత 3 గుణాల గురించి అలా చెప్తూ పురుషోత్తమ యోగ, ఇవన్నీ వివరంగా అర్థమయ్యేటట్టుగా చెప్తూ
క్షేత్రజ్ఞ యోగం జ్ఞానం గురించి చెప్పాక ఇప్పుడు ఏమంటున్నారు కృష్ణుడు, అర్జున యథేచ్ఛసి తథాకురు విమృశ్యేత అశేషేణ. నువ్వు చాలా శ్రద్ధగా దాన్ని అర్థం చేసుకొని దాని మీద మననం చేసి నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదా చేయి. యథేచ్ఛసి తథాకురు. భగవంతుడు మన యొక్క స్వతంత్రతతో ఆయన ఎప్పుడు ఆటంకం కలిగించరు. నాయన నీ స్వతంత్రత, నువ్వు నాకు భక్తి చేయాలని నీకు స్వతహాగా కోరిక కలిగి నువ్వు చేసుకొని నా దగ్గరకు వస్తే అది నేను చాలా ఆనందంగా భావిస్తాను. నేను బలవంతంగా నువ్వు నా దగ్గరికి రాకపోతే నిన్ను శిక్షిస్తాను, నీకు ఇలా అవుతుంది అని నేను బలవంతం పెట్టి భయపెట్టో బలం ద్వారానో భయం ద్వారానో నన్ను భక్తుని చేసుకోవాలని కోరిక లేదు. నీకు స్వతహాగా ఆ ప్రేమ అనేది హృదయంలో కలిగి ఆ ప్రేమ ద్వారా మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి. అది భగవంతుడు ఆశించేది. ఆయన బలవంతంగా ఎవరినైనా చేస్తే దాని ప్రేమ ఉండదు. నేను ఎవరికన్నా గట్టిగా గన్ను పెట్టి నెత్తి మీద నువ్వు నన్ను ప్రేమించకపోతే నేను కాల్చి చంపేస్తాను అంటే ఆ వ్యక్తికి ఏదో భయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నానంటాను, కానీ మనసులో మాత్రం అలా భావం ఉండదు. సో భగవంతుడు అలా ఎవరిని భయపెట్టి చేయటం కాకుండా ఆయన స్వతహాగా నన్ను గురించి అర్థం చేసుకొని నా యొక్క గుణాలకి నువ్వు ఆకర్షితులు అయ్యి నువ్వు నా భక్తి చేస్తే అది జీవుడి యొక్క స్వాభావిక స్థితి. అలా జీవుడు ఆనందంగా ఉంటారు. జీవేర స్వరూపుహై కృష్ణేర నిత్యదాస్. మనం కృష్ణుడి యొక్క నిత్య దాసులం కారణంగా ఆ యొక్క స్వతహ స్థితికి మనం చేరుకున్నప్పుడు మనం ఎంతో హాయిగా ఆనందంగా ఉంటాం. అయితే ఇక్కడ ఈ శ్లోకంతో మొత్తం భగవంతుడు చెప్పాలనుకున్న విషయాలన్నీ, భగవద్గీత విషయాలన్నీ ఆయన ఒక సారాంశం చెప్పేశారు. ఇక్కడ జ్ఞానయోగము, కర్మయోగము, అష్టాంగ యోగము వీటన్నిటికీ ఆయన సారాంశం చెప్పారు. అయితే జ్ఞానం ద్వారా మనం విషయాలను తెలుసుకుంటాం. జ్ఞానం అనేది ఒక మార్గం, శాస్త్రాలను అధ్యయనం చేసుకుని సాధన చేసేది. అయితే జ్ఞానం గురించి చెప్పారు. ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడి యొక్క ఈ 6 అధ్యాయాలు, అఫ్కోర్స్ ఇవన్నీ మొదటి 6 అధ్యాయాల్లో కర్మ, కొంచెం జ్ఞానము, రెండో 6 అధ్యాయాల్లో భక్తి, తర్వాత 6 అధ్యాయాల్లో మళ్ళీ జ్ఞాన మార్గం చెప్తూ భగవంతుడు కంక్లూడ్ చేస్తారు. అయితే తర్వాత అర్జున ఇవన్నీ విన్న తర్వాత అర్జున పూర్తి కన్ఫ్యూజ్ అయిపోతారు, నేను ఏం చేయాలి అనేది. అయితే ఇప్పుడు భగవంతుడు అర్జున్ మీద జాలి తెలిసి తర్వాత శ్లోకం చెప్తారు. అన్ని వినేశారు, నీకు దోషం చేయమన్నారు, కానీ అర్జునుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఏం చేయాలి మరి, ఇంతగానం వినేశాను కదా అని. అప్పుడు దానికి అర్జునుడి యొక్క సంకోచాన్ని, సందేహాన్ని యొక్క స్థితిని చూసి భగవంతుడు జాలిపడి ఇలా అంటారు. ఏమంటున్నారు? సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఏమంటున్నారు? భూయః శృణు మే, ఇంకొకసారి విను నాతో. ఏమని విను? పరమం వచః, అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ పరమం వచః, సర్వగుహ్యతమం, ఇది ఇంకా ఇంకా సీక్రెట్ నాలెడ్జ్. ఎందుకు నేను చెప్తున్నాను? ఇప్పటిదాకా చెప్పింది ఇంపార్టెంట్ నాలెడ్జ్, కానీ ఇంకా చాలా సీక్రెట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, గుహ్యమైన జ్ఞానం ఉందో అది నీకు ఉపదేశిస్తున్నాను. ఎందుకని? ఇష్టోసిమే, నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి, దృఢమితి, నీకు నా మీద శ్రద్ధ ఉంది కాబట్టి, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానాన్ని, సర్వగుహ్యతమం, అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. తతో వక్ష్యామి తే హితం, నీ హితం ఆశించి నేను యొక్క విషయాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. ఈ రకంగా భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు. నువ్వు అక్కడ సైలెంట్ గా అర్జునుడు నించొని గీత యొక్క అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భగవంతుడికి జాలి కలిగి ఈ విషయాన్ని చెప్పేశారు. అయితే ఇది చెప్పాక ఏమంటున్నారు భగవంతుడు? అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానం ఏంటి అంట? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. ఏమంటున్నారు? అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానం, మొత్తం భగవద్గీత యొక్క సారం 2 శబ్దాలే,
మన్మన. భగవంతుడు ఏమంటున్నారు? నా భక్తులు కండి, నన్ను ధ్యానించండి, మీ మనసుని నాకు సమర్పించండి. మన్మన అంటే మనసుని భగవంతుడికి సమర్పించడం, అంటే మనసులో ఎప్పుడూ భగవంతుడిని స్మరించడాన్ని మన్మన అంటారు. మద్యాది, నాకు పూజ, నన్ను సేవించుకోండి. మా నమస్కురు, నాకు నమస్కారం చేయండి. ప్రతిజానే అంటే నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమైనా వాగ్దానం చేస్తున్నాను? మే వైశ్యసి సత్యంతే, తప్పకుండా ఖచ్చితంగా మీరు నన్ను చేరుకుంటారు. ప్రియోసి మే, ఏమంటున్నారు? ఎందుకంటే నువ్వు నాకు చాలా ప్రియమైన వాడివి కాబట్టి. ఇట్లా చేసిన వాళ్ళు ఎవరైతే తన మనసుని భగవంతుడికి సమర్పించుకొని భగవంతుడికి పూజలు చేసుకొని మన్మనాభవ మద్భక్తో, భగవంతుడి యొక్క భక్తులయ్యి మద్ యాజీ, ఆయన్ని సేవించుకుంటూ మాం నమస్కురు, ఆయన నమస్కరించిన వారు ప్రియోసిమే, ఆయనకి చాలా ప్రియమైన వారు. అటువంటి వారిని మామే వైశ్యసి సత్యంతే, నన్ను ఖచ్చితంగా తేరుకుంటారని భగవంతుడు వాగ్దానం చేస్తున్నారు. తర్వాత శ్లోకం కూడా చాలా చాలా ప్రసిద్ధిగాంచిన శ్లోకం, మనకి మొత్తం చాలా మంది తెలుసుకున్న శ్లోకం ఇది. ఇది భగవద్గీత యొక్క సారం కింద భావిస్తారు, కానీ మనం 66వ శ్లోకాన్నే సారం కింద భావిస్తాం. ఎందుకంటే అక్కడ భగవంతుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నా భక్తులు కండి మన్మన అని చెప్తున్నారు. నా యొక్క భక్తులు కండి అని చెప్తున్నారు. ఇక్కడ సారీ, ఈ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాల్ని విడిచిపెట్టి మాం ఏకం శరణం వ్రజ, నన్ను శరణు పొందట్టి. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, మీ యొక్క అన్ని పాపాలని నేను తొలగించి మీకు మోక్షాన్ని నేను కలగజేస్తాను. మా శుచః, మీరు దాని గురించి చింతించకండి అని. అయితే అన్ని ధర్మాలు అంటే ఇక్కడ మనం అందరం స్త్రీ ధర్మ, రాజధర్మ, కులధర్మ, పితృధర్మ, ఇలా ఎన్నో రకాలైన పతి ధర్మ, ఎన్నో ధర్మాలు ఉంటాయి మనకి. వాటన్నిటి ప్రకారంగా, నియమాల ప్రకారంగా మనం పాటించాలి. కానీ భగవంతుడు ఏమంటున్నారు? అన్ని ధర్మాలను విడిచిపెట్టి మా ఏకం శరణం వ్రజ, నన్ను ఆశ్రయించండి అని. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే, ఇది కూడా భాగవతం ఇదే చెప్తుంది. అన్ని ధర్మాల కన్నా ఉత్తమైంది పరో ధర్మం ఏంటంట? భగవంతుడి అధోక్షజే, అహైతుకి భక్తిర్ అధోక్షజే, భగవంతుడి కృష్ణుడికి భక్తి చేసుకోవటం అన్నిటికన్నా ఉత్తమ ధర్మం. మిగతా ధర్మాలన్నిటిని ఏమంటున్నారు భగవంతుడు? సర్వ ధర్మాన్ పరిత్యజ్య. భగవద్గీతలో ఈ శ్లోకంతో భగవంతుడి యొక్క ఉపదేశాలు ముగిస్తాయి. భాగవతం ఈ శ్లోకం నుంచి మొదలు పెడుతుంది. అంటే ఆలోచించండి, భాగవతం ఇంకేవే విషయాలు, ఇంకా చాలా గుహ్యమైన విషయాలు భాగవతంలో చెప్పబడ్డాయి. అహం త్వాం సర్వ పాపేభ్యో, పూర్తి వాగ్దానంతో భగవంతుడు మనకి ఆశ్వాసాన్ని కలిగిస్తున్నారు. ఇక్కడ నన్ను మాత్రమే, చాలా మందిని శరణు పొందారు. ఇప్పుడు గణపతి నడుస్తుంది, తర్వాత దుర్గమ్మ వారు వస్తారు, తర్వాత లక్ష్మీదేవి వస్తుంది, అలా ఇతర ఎన్నో దేవతల్ని జనాలు ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఏమంటున్నారు? మా ఏకం, నన్ను మాత్రమే శరణు పొందండి, అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు పొందండి. అహం త్వాం సర్వ పాపేభ్యో, మీ యొక్క పాపాలన్నింటినీ నేను తొలగిస్తాను. ఇలా భగవంతుడు ఈ యొక్క భగవద్గీత ఉపదేశాలన్నీ ముగిస్తారు. దాని తర్వాత ఇది విన్న తర్వాత అర్జునుడి యొక్క ఆయన యొక్క రియాక్షన్ మనం చూద్దాం, తర్వాత సంజయ్ రియాక్షన్ చూస్తాం. సో ఇలాగా మనకి మొత్తం భగవద్గీత యొక్క కంప్లీషన్ అయిపోతుంది. ఎందుకంటే అర్జునుడు విన్న తర్వాత ఆయన ఏమంటాడు, ఇది మొత్తం విన్న తర్వాత మనం కూడా తెలుసుకోవాలి. అది దాన్ని బట్టి మనం ఎంత అనుకూలస్య సంకల్పో ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాసో గోతృత్తే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యం షడ్విధా శరణాగతి. ఇది శరణాగతి యొక్క లక్షణాలు. ఏంటిది? అనుకూలస్య సంకల్పో ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతి ఇది విశ్వాసో గోతృత్తే వర్ణం తథా. గోతృత్తే వర్ణం తథా అంటే నన్ను పాలించేవారు, నన్ను చూసుకునేవారు భగవంతుడే, ఆయన నాకు స్వామి, అన్ని ఆయనే నాకు చూసుకుంటారు. ఈ యొక్క సరైన అవగాహన మనకు కలిగి ఉండాలి. ఏమని? నన్ను చూసుకునే వ్యక్తి ఎవరు?
భగవంతుడు కృష్ణుడే. ఇప్పుడు నా యొక్క స్వామి కృష్ణుడు, నన్ను చూసుకునే వ్యక్తి కృష్ణుడు అని నాకు తెలిస్తే నేను చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిగా ఆయనకి నచ్చిన పనులు చేయాలి. అనుకూల్యస్య సంకల్ప, ఆయనకి నచ్చిన పనులు చేయాలి. ప్రతికూల్యస్య వర్జనం, ఆయనకి నచ్చిన పనులు చేయకూడదు. రెండు అయిపోయినాయి కదా. ఫస్ట్ నా యొక్క స్వామి ఆయన, ఆయన నా స్వామి కాబట్టి సెకండ్ ఏంటి? అనుకూల్యస్య సంకల్పం, ఆయనకు అనుకూలమనే చెప్తాను. ప్రతికూల్యస్య వర్జనం, ఆయనకి ప్రతికూలంగా ఉన్నాను విడిచిపెట్టేస్తాను. రక్షిష్యతి ఇది విశ్వాసో, ఖచ్చితంగా ఆయన నన్ను రక్షిస్తాననే విశ్వాసం నాకు కలిగి ఉంటుంది. ఆత్మ నిక్షేప, ఆయన తప్ప నేను ఎవరిని ఆశ్రయించను, ఇంకక్కడికి ఇక్కడికి వెళ్ళను నేను. కార్పణ్యం అంటే ఎంతో దీనతతోటి, షడ విధా శరణాగతి, దీన్ని శరణాగతి యొక్క లక్షణాల కింద భావిస్తాం. నెక్స్ట్ శ్లోకంలో 67, 67 నుంచి 71 వరకు ఇదం తే. అఫ్ కోర్స్ ఇక్కడ భగవంతుడు ఇంకొన్ని శ్లోకాలు చెప్తూ ఈ యొక్క జ్ఞానం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, ఇదం తే నాత పక్షాయ నా భక్తాయ కదాచన నచాశ్రుశ్రుస్వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. ఇదం న వాచయం, ఇదం న వాచయం అంటే దీని గురించి చెప్పకండి, ఈ యొక్క గీతా జ్ఞానాన్ని చెప్పకూడదంట. ఎవరికి చెప్పకూడదంట? అత్యపక్షాయ, ఎవరైతే ఇంద్రియాల మీద వారికి నియంత్రణ లేదు, వారి నిగ్రహం లేదు. అభ్యక్తాయ, అభక్తాయ అంటే భక్తుడు కానివాడి. నా భక్తాయ, అతపక్షాయ, అభక్తాయ, అశుశూషవే. సో శుశ్రవే, అశుశూషవే అంటే ఇక్కడ ఎవరైతే వినమ్రతతో సేవ చేయరో, యహ మా అభ్యసూయత, అయితే ఎవరైతే నా పట్ల ఈర్ష కలిగి ఉన్నారో, నన్ను ఒక సాధారణమైన భౌతిక వ్యక్తిగా భావిస్తారో, అటువంటి వారికి ఈ యొక్క జ్ఞానాన్ని ఉపదేశించకు. ఇదం న వాచయం, ఇదం న వాచయం అంటే ఇది చెప్పకూడదంట. ఎవరికి? ఇంద్రియ మీద నిగ్రహం లేనిటువంటి వారికి, అభక్తులకి, వినయత లేనిటువంటి వారికి, ఆ వారిని భగవంతుడి పట్ల ఈర్ష, సాధారణ వ్యక్తి అనుకున్న వారికి ఈ జ్ఞానాన్ని ఇవ్వకూడదు అంటున్నారు. మరి ఎవరికి ఇవ్వాలంట? దానికి సమాధానంగా భగవంతుడు ఏమంటున్నారు? ఏ ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు విధాసతి భక్తిం మయా పరాం కృత్వా మామే వైశ్య సంశయ. ఇక్కడ ఏమంటున్నారు? ఏ ఇదం పరమం గుహ్యం, ఇది అన్నిటికన్నా గుహ్యమైన జ్ఞానం అంట. మద్భక్తేషు, నా భక్తులకి, మై పరమం భక్తి కృత్వా, ఎవరైతే ఈ ఉపదేశాన్ని నా భక్తులకి ఇస్తారో, అంటే భక్తులకి ఒక భగవద్గీతని అర్థమయ్యేటట్టుగా చెప్తారో, అటువంటి వారికి ఏమంటున్నారు? మాం పరమం భక్తిం కృత్వా, అటువంటి వ్యక్తి ఉన్నతమైన భక్తిని పొందే అవకాశం ఉందంట. ఈ జ్ఞానాన్ని ఇతర భక్తులకు ఉపదేశిస్తే మనం అన్నిటికన్నా ఉత్తమైన భక్తి భావాన్ని పొందే అవకాశం ఉంటుంది. మా ఏ వైశ్యసి అసంశయ, ఖచ్చితంగా ఆ వ్యక్తి నన్ను చేరుకుంటారు, ఎందుకంటే నా భక్తులకి భగవద్గీత గురించి వివరంగా చెప్తున్నారు కాబట్టి. ఇలా భగవంతుడు ఇంకొక శ్లోకంలో చెప్తారు. నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భవి. ఇక్కడ ఏమంటున్నారు? మనుష్యేషు, మనుషుల్లో, నచమే తస్మాత్ కశ్చిన్మే ప్రియకృత్తమః, ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఈ యొక్క
జ్ఞానాన్ని నచ మే తస్మాత్ కశ్చిన్మే క్రియకృత్తమః, నన్ను సంతృప్తి పరిచేవారు ఇంతకన్నా గొప్ప సంతృప్తి నాకు లభించదు. ఆ వ్యక్తి నన్ను సంతృప్తి పరచాలి అనుకుంటే ఏ కార్యం చేయాలంట? భావిత నచమే. అయితే భావిత నచమే అంటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇంతకన్నా బెస్ట్ వ్యక్తి ఉండరంట. ఎవరైనా అన్య ప్రియతరో భవీత్, ఎవరైతే నాకు ముందు శ్లోకంలో చెప్పినట్టు నా భక్తులకి ఉపదేశాన్ని కలిగిస్తారో, నా భక్తులకి భగవద్గీత గురించి చాలా జాగ్రత్తగా వివరిస్తారో, మన్యస్సే నచమే తస్మాత్ కశ్చిన్మే ప్రియకృత్తమః, ఆ వ్యక్తి నాకు పూర్తి సంతృప్తి కలిగిస్తున్నారు. ఆయన కన్నా నాకు ప్రియమైన వారు ఇంకో వ్యక్తి ఉండరు. భవిత నచమే, ఆయన కన్నా నాకు ప్రియమైన వారు ఉండరు అని భగవంతుడు అంటున్నారు. నెక్స్ట్ శ్లోకం చెప్తూ ఆయన అధ్యే అధ్యస్యతే చ ఏ ఇమం ధర్మం సంవాదమావయో జ్ఞానం యజ్ఞేన తేనాహం ఇష్ట శ్యాం ఇతి మే మతి. ఇక్కడ ఏమంటున్నారు? మే మతి, నా యొక్క అభిప్రాయం. యహ అధ్యస్యతే, ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తారో ఈ భగవద్గీతని, ఇమం ఆవయోహ ధర్మం సంవాదం, ఈ యొక్క సంవాదం ఏదైతే ఉందో మన ఇద్దరి మధ్యలో, ఎవరైతే దీన్ని అధ్యస్యతే అధ్యయనం చేస్తారో, తేన అహం ఇష్టం శ్యాం, ఆయన నన్ను పూజించినట్టు. ఎలా పూజించినట్టు? జ్ఞాన యజ్ఞేన, ఈ భగవద్గీత చదివితే మనం భగవంతుని ఆయన పట్ల మనం ఏదైతే శ్రద్ధ సేవ చేస్తున్నామో అది ఏం శ్రద్ధ అంట? జ్ఞాన యజ్ఞ అంటున్నారు. ఈ యొక్క శాస్త్రం చదివితే భగవంతుడి జ్ఞాన యజ్ఞం చేస్తున్నాం మనం. ఇప్పుడు దాకా మనం చేసినంత ఏంటి? జ్ఞాన యజ్ఞం. సో ఇంకోటి ఏమంటున్నారు? శ్రద్ధావాన్ అనసూయశ్చ శృణ్యాదపి యో నరః సోపి ముక్తః శుభాలోకాన్ ప్రాప్న్యాత్ పుణ్యకర్మణాం. యహ నరః, జనాల్లో, శ్రద్ధావాన్ అనసూయశ్చ, పూర్తి విశ్వాసం కలిగింది, ఈర్ష్యరహితంగా, శృణ్యాత్, ఎవరైతే వింటారో, సహ అపి ముక్తః, ఆయన పాపాన్నించి దూరం అవుతారు. ప్రాప్యాత్ పుణ్య కర్మణ, ఆయనకి మంచి భక్తి సుకృతి లభిస్తుంది అటువంటి వ్యక్తికి. నెక్స్ట్ ఇక్కడి నుంచి అర్జున్ యొక్క అర్జున్ ఈ 2 శ్లోకాలు అర్జున్ మాట్లాడితే ఏమంటున్నారు? అఫ్ కోర్స్ మాట్లాడుతున్న తర్వాత అర్జున్ చెప్తారు. కేచిత్ ఏతచ్చుత్వం పార్థ త్యక్తైకాగ్రేణ చేతసా కచిత్ జ్ఞాన సమ్మోహ ప్రశంస్తే తే ధనంజయ. ఇక్కడ ఏమంటున్నారు? ఓ పార్థ, కచిత్ ఏతత్ శృతం త్వయాత్, ఎప్పుడైతే ఇది విన్న తర్వాత, నువ్వు ఇది విన్నావు అర్జున, ఏకాగ్ర చిత్తేన, పూర్తి ఏకాగ్ర చిత్తంతో, మనసు పూర్తిగా నిమగ్నం ఉంచి, ఎవరైతే ఓ ధనంజయ ధనాన్ని ఆర్జించే వ్యక్తి, కేచిత్తే అజ్ఞాన సమ్మోహం ప్రణష్ట, అయితే వారి యొక్క అజ్ఞానము, వారి యొక్క భ్రమ పూర్తిగా తొలగిపోతాయి. అట్లాగా
ఈ శ్లోకంలో అర్జున మాట్లాడుతూ నష్టమోహం స్మృతి లబ్ధ్వా తత్ప్రసాదాత్ మయాచ్యుత సితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అర్జున్ ఏమంటున్నారు, భగవంతుడా నాకు నష్టమోహ, నాకు మోహం అంతా నాశనం అయిపోయింది. స్మృతి లబ్ధ్వా, నాకు సరైన బుద్ధి లభించింది. తత్ప్రసాదాత్ మయాచ్యుత, తత్ప్రసాదాత్ అంటే ఇక్కడ భగవంతుడా మీ కృప ద్వారా నా మాయామోహం, నేను మాయామోహం మొత్తం నాశనం అయిపోయింది. నష్టమోహ, మాయామోహం, స్మృతి లబ్ధ్వ, సరైన బుద్ధి లభిస్తుంది. తత్ప్రసాదాత్, మీ కృప ద్వారా ఓ భగవంతుడు అచ్యుత, గత సందేహ స్థితోస్మి, నా యొక్క డౌట్స్ అన్ని తొలగిపోయాయి. కరిష్యే వచనం తవ, మీ యొక్క ఆ ఆ మాటలు ఏం చెప్తే నేను అది ఇక్కడ పాటిస్తాను. ఈ రకంగా అర్జునుడు ఈ యొక్క అధ్యాయం అంటే ఆయన యొక్క కంక్లూషన్ ని చెప్పేస్తారు. మరి ఇటు ఇంకొక వ్యక్తి తన కంక్లూషన్ చెప్పాలి, ఆయన సంజయ్, ఎందుకంటే ఆయన కూడా వింటున్నారు కదా. ఆయన ఇంకా న్యూట్రల్ గా వింటున్నారు. అర్జున కన్నా ఇంకా సంజయ్కి ఎక్కువ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే అర్జున ఎమోషనల్ స్టేట్ లో ఉన్నారు. సో ఇంకా 4 శ్లోకాల్లో సంజయ్ వాచ ఇతి అహం వాసుదేవస్య ప్రాప్తస్య మే మహాత్మనః సంవాదం ఇమం అశ్రుషం అద్భుతం రోమహర్షణం. ఆయన ఏమంటున్నారు, ఇతి అహం అశ్రుషం, నేను ఎప్పుడైతే ఈ కథను విన్నానో, కృష్ణార్జునుల మధ్యన సంవాదం విన్నారో, అంటారు ఇమం అద్భుతం రోమహర్షణం సంవాదం. రోమహర్షణం, అద్భుతమైన రోమాంచాలు ఇంటికలు నిక్కపరుచుకుంటున్నాయంట. అటువంటి అద్భుతమైన సంవాదం ఇది. వాసుదేవస్య పార్థస్య చ, అయితే ఆయనకి ఆ వాసుదేవస్య, వాసుదేవ్ అంటే వసుదేవ యొక్క పుత్రుడు, మమాత్మానం, భగవంతుడి యొక్క. సో ఇక్కడ సంజయ్ ఏమంటున్నానంటే, నేను ఈ వాక్యాలను విని నేను చాలా ఎక్స్టెసీలో ఉన్నాను. ఇది బేసిక్ గా ఆయన చెప్పేది, మీకు చాలా మంచి జరుగుతుంది, మీరు అన్నిటి నుంచి ఫ్రీ అయిపోతారు. దీని ద్వారా ఈ యొక్క యాక్షన్ చేయాలి మనం. వా వ్యాస ప్రసాదచ్యుత శ్రుత్వాన్ ఏతత్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కత్యత్ స్వయం. ఇక్కడ ఏమన్నారు నెక్స్ట్ శ్లోకంలో, వ్యాస ప్రసాదాత్, ఎందుకంటే సంజయుడు వ్యాసుడు సంజయుడు గురువు. అయితే ఆయనకి ఈ యొక్క వాగ్దానం ఇస్తుంది, ఆయనకి ఒక వరం ఇస్తారు. ఏంటి వరము అంటే, సంజయుడికి ఎక్కడున్నా కానీ ఆయనకి మొత్తం లైవ్ కనిపిస్తుంది అక్కడ. సో అందుకే వ్యాస ప్రసాదాత్ అహం ఏదం పరం గుహ్య యోగం, ఇది అన్నిటికన్నా సీక్రెట్ గుహ్యమైన జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. దాని ద్వారా యోగేశ్వరాత్ కృష్ణాత్, సో ఇది డైరెక్ట్ గా కృష్ణుడు, ఎవరైతే అన్ని యోగాలకి ఆయన యజమాని, సాక్షాత్ కాత్యంత శ్రవణం. సో ఇది పర్సనల్ గా నేను వారి నుంచి విన్నాను, పర్సనల్ గా చెప్పారు, నేను అది స్వీకరిస్తున్నాను, నాకు చాలా బెనిఫిట్ ఉంది. తర్వాత శ్లోకంలో ఆయన ఏమంటున్నారంటే, రాజన్ సంసృష్ట్య సంసృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయోర్ పుణ్యం హర్షయామి చ ముహు. ఓ రాజన్, సంస్మృత్య సంస్మృత్య, గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి. ఏంటి? ఇమం అద్భుతం పుణ్యం సంవాదం, ఇది అన్నిటికన్నా అద్భుతమైన పుణ్యమైన సంవాదన. ఏంటిది? క్షేత్రజ్ఞ అర్జునయో, కేశవ అర్జునయో అంటే అక్కడ ముహుర్ ముహుర్, మళ్ళీ మళ్ళీ అజ్ఞానం ఆ
ఎప్పుడైతే ఇది విన్నానో నీకు ఎంతో అద్భుతంగా ఉంది. దాని ద్వారా నేను కృష్ణార్జున సంవాదాన్ని వింటూ మళ్ళీ మళ్ళీ ముహుర్ముహు హృష్యామి చ ముహుర్ముహు ఎంతో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను అంటున్నారు. డైరెక్ట్ గా వినలే, ఆయన ఇండైరెక్ట్ గా విని కూడా అంత ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపం అత్యద్భుతం హరేః వింశయో మే మహారాజన్ హరిణా చ పునః పునః. ఇక్కడ ఏమంటున్నారంటే మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోవాలి. సంస్కృత్య ఏంటి? తద్ అద్భుతం హరే రూపం, భగవంతుడి యొక్క ఈ విరాట్ రూపాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుంటూ మహాన్ విస్మయో మే హృష్యామి చ పునః పునః ఎంటకు నిక్కబడుచుకునేటట్టుగా మళ్ళీ మళ్ళీ అదే. సో ఇక్కడ ఏమంటానంటే ఎత్ర యోగేశ్వర్, ఎక్కడ అర్జున అంటారు, ఎక్కడ కృష్ణ ఉంటారు, అక్కడ తత్తర శ్రీ విజయో భూతి ధ్రువ నీతి. అక్కడ ఏమేమి ఉంటుందంట? శ్రీ విజయ, శ్రీ అంటే ఐశ్వర్యము, విజయ అంటే శక్తి, తర్వాత భూతై అక్కడ సారీ విజయో భూతి రైచియస్నెస్, మతిర్ మమః, ఇది నా అభిప్రాయం చెప్తున్నాను సంజయ్. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికి. రేపు నేను ఒక పోస్టర్ ని మీకు పంపిస్తాను. అని తెలుగు భాగవతం క్లాసులు స్టార్ట్ అవుతాయి ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 8:30 వరకు. మీరు మీ గ్రూపుల్లో దాన్ని సర్క్యులేట్ చేసుకోండి. అలా మనకి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. సో చాలా చాలా ధన్యవాదాలు. రే